ప్రజల బ్రదర్స్ సిస్టర్స్ కీర్తనల గ్రంథం 90 కీర్తన చదువుకుందాము. మహానదిలో నివసించువాడు, సరస్వతి నేలలో విశ్వించువాడు, ఆయన నా ఆశ్రయం, నా కోటని అమ్ముతున్న దేవుడు గురించి చెప్పుచున్నాను. బెట్టగడుల్లో నుండి ఆయన నన్ను రక్షించు, నాశకం దగ్గర రాకుండా ఆయన నన్ను కాపాడను. ఆయన రాత్రికలు భయంకర, పౌటవేలకు భయంకరం, చీకట్లో సంచరించు దగ్గరకాని, మధ్యాహ్నాన్ని పాచాయ రోగం వ్యాపారానికి నువ్వు భయపడవద్దు. నీ పక్కన 1000 మంది కొడేది, నీ పక్కన 10,000 మంది కూలేదును, అపాయం నీ వద్దకు రాదు. నీ కళ్ళకు చూచిన భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయం, నీ మహోన్నతుని దేవుని నీకు నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు. నీకు ఏ అపాయం రాదు, నీ గుడారము సమీపించదు. నీ మగం అన్నిట్లో యెహోవా నేను గురించి తన దూతలతో ఆజ్ఞాపించేది. నీ పాదములకు రాయి తలుపుకున్న వారు నిన్ను ఎత్తి పట్టుకునేదరు. నీవు సింహములను నాగపాములను తొక్కేదవు, నీ కొదం సింహాలను భుజంగాలను అనగదొక్కేదవు. అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అతను నా నామము ఎరిగి ఉన్నాడు కనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలు అతని తోటే ఉండను, అతన్ని విడిపించి దిగాశమంతు చేతను అతనిని తృప్తిపరచెదను. ఆ రక్షణ అతను చూపించేది అన్న